పురాతనమైనటువంటి ఎఫెసు అనేటువంటి ఒక చిన్న పట్టణం. ఈ పట్టణములో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు రాయుము. దూత అనగా అక్కడ రెక్కలు ఉన్నాయి అని కాదు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? దూతను చూస్తే ఆకారం మనకు కనపడుతుంది. దూత యొక్క ఆకారం, దూత యొక్క ఆకారం కాదు కానీ దూత అనగా ఇక్కడ సేవకుడు. బైబిల్ గ్రంథంలో మనకు ఆధారం ఏమిటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యం. తీతు ఎవడని ఎవరైనను అడిగిన ఎడల అతడు, మరలా చదవండి, క్లారిటీగా చదవాలి మీరు, లేకుంటే అర్థం కాదు. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల, చూడండి, వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారనియు దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులను గురించి అక్కడ రాయబడిన స్పష్టత అక్కడ పౌలు గారు తెలియచేసినట్లుగా సంఘం విషయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అడిగితే సంఘానికి మీరు దూతలై ఉన్నారు. ఏమై ఉన్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ వాక్య భాగంలో చూస్తున్నాం, ఈ ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘానికి వ్రాయబడినటువంటి ఈ ప్రత్యక్షతను దూతకు వ్రాయుము, దూతకు ఈలాగున వ్రాయుము. ప్రియులారా, ఎఫెసు అనేటువంటి ఆ సంఘానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి? ఎఫెసు అనగా మనోహరము. సంఘానికి వ్రాయబడిన పేరేమిటి చెప్పండి? మనోహరము. ఎఫెసు సంఘానికి ఉన్న అర్థం ఏమిటి అంటే మనోహరము. ఇప్పుడు ఆ సంఘం ఎలాంటిది అంటే అది మనోహరమైనటువంటి సంఘం. మనోహరము అనగానే అందులో మనకి విలువైన శ్రేష్టత కనిపిస్తుంది. ఏమండి, ఆ ప్రాంతం చాలా మనోహరమైనది, లేక ఆ ప్రాంతం మనోహరమైనది, ఆ ఊరు మనోహరమైనది, ఆ పట్టణం మనోహరమైనది, చూడడానికి చాలా మనోహరంగా కంటికి కనిపిస్తుంది అని మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూసిన తర్వాత చెప్పే మాటలు వింటూ ఉంటాం కొందరు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఈ ఎఫెసీ సంఘానికి కూడా చాలా శ్రేష్టత కలిగినటువంటి పేరును చూస్తున్నాం, మనోహరమైనది. అసలు ఎఫెసీ సంఘము, ఎఫెసీ అనే ప్రాంతములో ఒక భయంకరమైనటువంటి అర్తాదేవి అనేటువంటి ఒక విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్లేస్. అది ఒక భయంకరమైనటువంటి ప్లేస్. ఆ దేవికి అంట వెండి గుళ్ళను కట్టిస్తారంట, వెండితోనే ఒక గుడిని కట్టిస్తారంట. ఎలా కట్టిస్తారండి? వెండితో. ఆ ప్రాంతం అంతా కూడా ఆసియా అనేటువంటి ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతాలలో ఈ ఎఫెసీ అనేటువంటి ఈ పట్టణములో కూడా ఆ గుడి కట్టించాలి అంటే, ఆ దేవి యొక్క గుడిని కట్టించాలి అంటే కేవలం వెండినే తయారు చేసి ఒక గుడిగా చేసి ప్రతిష్ఠించేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతంలో ఉన్నాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను మీకు ఆ విషయాన్ని చూపిస్తాను. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 22వ వచనము నుంచి చదువుతూ వద్దాం. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 22వ వచనము నుండి. అప్పుడు తనకు పరిచర్య చేయు వారిలో తిమోతి,
చూడండి, తిమోతి, ఎరాస్తు అనువారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో, చూడండి, తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండగా ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఏలయనగా దెమాతియాను ఒక కంసాలి, చూడండి ఆర్తామి దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పనివారికి మిగుల లాభము కలుగ చేయుచుండెను. అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతుంది, మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి, చూడండి, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. గట్టిగా హల్లెలూయా. ఇవి చేతులతో చేయబడినవి, చూసారా? ఇవి చేతులతో చేయబడి ఉన్నవి అని చెప్పి ప్రభువును గూర్చి ఒప్పించాడంట. నిజమైన దేవుడు ఎవరో తను ఒప్పించాడు. క్రీస్తు మార్గమును గూర్చి ఆయన ఒప్పించి అనేకులను ప్రభు వైపు త్రిప్పి ఉన్నాడు. అందుకు ఎఫెసు అనే ప్రాంతానికి మనోహరం అనే పేరు వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ప్రియులారా, అంతెందుకు, సువార్తపురం, ఏ పురం అది? స్టువర్టుపురం ఏ విధంగా మార్చబడింది? సువార్తపురముగా మార్చబడింది. అది ఒకప్పుడు దొంగలు ఉండేటువంటి ప్రాంతం. ఇప్పుడు ఆ పేరు ఆ ప్రాంతానికి లేదుగా. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆ పేరుందా? ఆ స్థితి ఉందా? కారణం ఏమిటి అంటే ఆ ప్రాంతములో క్రీస్తుని గూర్చి సువార్త ప్రకటించిన కారణాన్ని బట్టి ఆ ప్రాంత జనులందరూ కూడా మార్చబడిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు స్టువర్టుపురం దొంగలుండేటువంటి ప్రాంతము. ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి మీడియా వారు ఒకవేళ ఎంక్వైరీ చేస్తే ఒక్కరు కూడా దొంగలు కనపడరు. కారణం ఏమిటి అంటే క్రీస్తును అంగీకరించిన కారణాన్ని బట్టి ఈరోజు ఆ ప్రాంతానికి ఒక మంచి పేరు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఎఫెసు అనే ప్రాంతానికి కూడా మనోహరము అనే పేరు ఎందుకు వచ్చింది? క్రీస్తును గూర్చిన సువార్త అక్కడ ప్రకటించిన కారణాన్ని బట్టి, క్రీస్తు మార్గమును గురించి అక్కడ ప్రకటించిన కారణాన్ని బట్టి, క్రీస్తు సువార్త ప్రాంతములో ప్రకటించిన కారణాన్ని బట్టి అనేకులు ప్రభు వైపుకు త్రిప్పబడి ఉన్న కారణాన్ని బట్టి ఈరోజు ఆ ప్రాంతానికి మనోహరము అనే పేరు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనమున్న ఈ ప్రాంతం అంతా కూడా రక్షణలోనికి రాగలిగితే ఈ ప్రాంతానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. చేతులెత్తి గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుడు ఈ ప్రాంతమంతా మార్చునుగాక. దేవుడి ప్రాంతమంతా రక్షణలోనికి తీసుకొని వచ్చునుగాక. ఈ పట్టణము మార్చబడునుగాక. ఈ నియోజకవర్గానికి ఉన్న మండలాల ప్రజలు మార్చబడునుగాక. ఆసియా అంతటా కూడా సువార్త ప్రకటించాడంట. ఎఫెసు ప్రాంతములో గలిబిలి జరిగింది. వాళ్ళని పట్టుకొని హింసించడానికి అక్కడ ప్రయత్నించారు. చాలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వారు ఇవి చేతులతో చేయబడి ఉన్నాయి, ఇవి దేవతలు కాదు.
అక్కడ ఒక దేవత పేరు కూడా మెన్షన్ చేయబడి ఉంది. వెండి గుళ్ళను కట్టించారంట, రాళ్ళ గుళ్ళు కాదు. ఇప్పుడు రోడ్ల ప్రక్కన రాళ్ళ గుళ్ళు కడుతున్నారు. ఎక్కడ? రోడ్డుకు అడ్డంగా గుడి కట్టినా ఎవరు కూడా అక్కడ అబ్జెక్షను చేయడం లేదు. అవునా? అదే చర్చో ప్రార్థనా మందిరమో ఉంటే వెంటనే నేలన కూల్చి పడేసేటువంటి పరిస్థితులు. ఆ రోజున వెండి గుళ్ళను కట్టించారు. వెండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ప్రాంతములో పౌలు ఇంకా తనతో ఉన్నటువంటి కొందరు శిష్యులు కూడా ఆ ప్రాంతంలో సంచరిస్తూ ఆసియా పట్టణం అంతా కూడా సువార్త ప్రకటిస్తూ ఎఫెసీలో కొంతకాలం నిలిచి అక్కడ ఇదిగో దేవతలు ఇవి చేతులతో చేయబడినటువంటి దేవతలివి. దేవునికి మహిమ కలుగునుగాక. అంత ధైర్యంగా సువార్త ఆ రోజు వారు ప్రకటించారు. ఈరోజు మనం ఒకవేళ అలాగా దేవతలు, చేతులతో చేయబడిన దేవతలు అంటే ఈరోజు వెంటనే మన మీదికి దుమ్మిగా వచ్చేసి కొట్టేస్తారు. స్తోత్రం చెప్పండి. ఆ రోజు వాళ్ళు చెరసాలలో పడడానికి కూడా భయపడలేదు. ఆ రోజు ఉన్న ఈ పరిస్థితులు ఈరోజు కూడా పరిస్థితులు ఉన్నాయి. వారు దొమ్మిగా వచ్చినప్పటికీ కూడా వారు క్రీస్తును గూర్చి ప్రకటించారు. ఇవి చేతులతో చేయబడినవి, ఇవి జీవము గల దేవుడు కాదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మార్గమును ఎవరైతే తెలుసుకుంటారో వారందరి జీవితాలు మనోహరమైనవిగా మార్చబడబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు త్రాగుబోతుగా ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితం ఈరోజు చక్కగా మార్చబడింది. కారణం ఏమిటి? క్రీస్తు మార్గమును తెలుసుకోబట్టి. ఒకప్పుడు దొంగలుగా ఉన్నారు, కానీ ఇప్పుడు అనేకులకు సహాయం చేసే చేతులుగా మార్చబడిపోయి ఉన్నాయి. అంతెందుకండి, ఎరికో పట్టణములో జక్కయ్య మోసగాడు. ఎరికో పట్టణములో జక్కయ్య మోసగాడంత మోసగాళ్ళకే మోసగాడు. అలాంటి వ్యక్తి కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన ఆ కారణాన్ని బట్టి, జక్కయ్య నేడు త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఒక్క మాట మాట్లాడితే తన జీవితం మార్చబడిపోయింది. దేవునికి స్తోత్రం. తన ఇంటిలోనికి చేర్చుకొని ఎవరి దగ్గర అయితే వసూలు చేశాడో దానికి తగిన 4 అంతలు చెల్లించి తన జీవిత మార్పుకు క్రియారూపకంగా చూపించాడు. అది మనోహరము కాదా? ఈరోజు జక్కయ్య బ్రతుకు మనోహరమైనదా కాదా? అవునంటారా కాదంటారా? స్తోత్రం చెప్పండి. కొందరు ఇంకా మార్పు లేని కారణాన్ని బట్టి కూడా నిందించే వాళ్ళు ఉన్నారు ఈరోజు ప్రభువుని. ఏమండి, చర్చికేగా వచ్చేది, వాళ్ళు ఎక్కడ మారారండి? ప్రార్థనకైతే వస్తారు కానీ చాటున సిగరెట్లు తాగుతారుగా. ప్రార్థనకైతే వస్తారు కానీ అప్పుడప్పుడు మందు వేస్తారుగా అని కొందరు అన్యులు మనల్ని నిందించే పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను అంటాను, క్రీస్తు మార్గమును తెలుసుకున్న వారు, క్రీస్తును బహు స్పష్టంగా ఎరిగిన వారు, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు ఎప్పటికీ ఎన్నటికీ పాపము వైపుకు వారు మరలరు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ప్రభువుని పూర్తిగా అర్థము చేసుకోలేదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని ఎరిగి ఉన్నావంటే నీ బ్రతుకు అనేకుల ఎదుట మనోహరముగా ఉండునుగాక, అనేకులకు దీవెనకరముగా ఉండునుగాక, అనేకులకు సాక్షిగా ఉందువుగాక. సమరయ పట్టణంలో సమరయ స్త్రీ మార్పు చెంది అనేకులకు దీవెనకరంగా మారిందిగా. సమరయ స్త్రీ జీవితం ఒకప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు తన బ్రతుకు ఎలా ఉంది? ఒకప్పుడు తన జీవితం అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చీ అన్నారు. ఆమె మార్పు చెందిన తర్వాత ఆ ఊరి వారందరూ నోటి మీద వేలేసుకొని ఆ ఊరి వారందరూ కూడా మెస్సయ్య నేను చూశాను, రండి నా బ్రతుకును మార్చుకున్నానని ప్రకటిస్తే ఆ ఊరి వారందరూ మార్చబడ్డారు. అది మనోహరమైన జీవితం కాదా? సరే ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు
మనకు ఒక మంచి పేరు రావాలి. ఎఫెసీ అనే పట్టణానికి మనోహరం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, ఆ పట్టణములో అనేకులు ప్రభు వైపుకు ఆకర్షించబడ్డారు. ఈరోజు మన ప్రాంతానికి, మనమున్న ఈ కాలనీకి, అవునా, మనమున్న ఈ ప్రాంతం ఎలాంటిది అని అనేకులు అనుకుంటూ ఉంటారు, వింటూ ఉంటాం. ఒకప్పుడు ఈ ప్రాంతానికి ఎవరు వచ్చేవాళ్ళు? ఎక్కడెక్కడో ఇల్లులన్నీ ఖాళీగా ఉండేవి. ఇల్లులన్నీ ఎలా ఉండేయండి? ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చేవాళ్ళో ఎవరికి తెలియదు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ వచ్చి కాపురం పెట్టేవాళ్ళు. వాళ్ళు నిజంగా భార్యాభర్తలా అంటే తర్వాత నిదానంగా తెలుసుకుంటే వాళ్ళు భార్యాభర్తలు కాదు. ఎక్కడి నుంచో ఎలా వచ్చి ఈ చోట నివాసం చేసేవాళ్ళు. ఎందుకంటే ఇది చాటున ఉన్న ప్రాంతం అన్నమాట. ఇక్కడ రోడ్డు ఈ లోపల ఒక ఊరు ఉందని ఎవరికి, అందుకు ఇక్కడ దాక్కోవడానికి వచ్చేవాళ్ళు. స్తోత్రం చెప్పండి. నేనంటాను, క్రీస్తు మార్గం ఈ ప్రాంతంలో ప్రకటించబడితే అలాంటి వాటికి తావు లేకుండా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ అనేకులు మార్చబడాలి. నీవే క్రీస్తుకు ఒక పత్రికగా మారాలి. క్రీస్తును చూపించాలి. నీ జీవితంలో క్రీస్తును చూపించాలి. నీ ప్రవర్తనలో క్రీస్తును చూపించాలి. నీ మాటలలో క్రీస్తును చూపించాలి. నీ నడకలో క్రీస్తును చూపించాలి. నీ పద్ధతిలో క్రీస్తును చూపించాలి. నీ వాక్కులో క్రీస్తును చూపించాలి. నీ చూపులో క్రీస్తును చూపించాలి. క్రీస్తును ఎప్పుడైతే చూపించగలుగుతావో నువ్వు మార్గమును అనేకులకు చూపినట్లే. స్తోత్రం చెప్పండి. సంతోషంగా చేతులెత్తి గట్టిగా అల్లు చెప్పండి. ఈరోజు నిన్ను చూస్తే క్రీస్తు చూసినట్టే ఉండాలి. ఆ రోజు సమరేశ్రీ జీవితం మార్చబడిపోయింది. ఒకప్పుడు తన జీవితం సరిలేదు. ఒకప్పుడు తను పాపపు బ్రతుకులోనే ప్రయాణం చేసింది. ఒకప్పుడు పాపమే ప్రపంచంగా తన జీవితంలో మార్చుకొని బ్రతికింది. పాపమే ఒకప్పుడు తనకి ప్రీతికరముగా మార్చబడి ఉంది. కానీ యాకోబు బావి దగ్గర మెట్ట మధ్యాహ్నం యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు తన హృదయం మార్పు కలిగింది. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని వాక్కు వింటున్నప్పుడు మార్పు కలగాలి. దేవుని వాక్కు వింటున్నప్పుడు హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. దేవుని వాక్కు వింటున్నప్పుడు నేనెందుకు ఇలా బ్రతకాలి, నేనెందుకు దేవునికి అవమానం తీసుకురావాలి, నా ప్రభువుకు అవమానం ఎందుకు తీసుకురావాలి, నా తల్లిదండ్రులకు నేను ఎందుకు అవమానం తీసుకురావాలి, నేనున్న ప్రాంతానికి నా వలన చెడ్డ పేరు ఎందుకు రావాలి, నా బ్రతుకుని నేను మార్చుకొని ప్రభువుకు ఒక సాక్షిగా, ఒక పత్రికగా నేను మార్చబడితే ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు వస్తుంది. చెప్పండి గట్టిగా, హుషారుగా. విశ్వసించిన వాళ్ళందరూ చేతులెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నిన్ను బట్టి నీ ఇంటికి మంచి పేరు వస్తుంది. నిన్ను బట్టి నీ ఊరికి మంచి పేరు వస్తుంది. నిన్ను బట్టి నీ ప్రాంతానికి ఒక మంచి పేరు వస్తుంది. నిన్ను బట్టి నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకు, మీ వారికి ఒక మంచి పేరు వస్తుంది. పలాని వారి కొడుకు అంటే మంచి పేరు రావాలిగా. ఒకసారి ఆలోచించండి. పలాని వారి కుమార్తె చాలా పద్ధతి కలిగిందండి, చాలా ప్రవర్తనలో మార్పు కలిగి, దేవుడు అంటే ఎంతో ఇష్టపడి, ప్రభు మార్గం అంటే ఎంతో పిచ్చి కలిగి ప్రయాణం చేస్తుందిగా సహోదరి. ఆ సహోదరుని బట్టి ఆ ఇంటికి ఎంత మంచి పేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నిన్ను బట్టి నీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందా? నిన్ను బట్టి నీ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఈరోజైనా ఇప్పటికైనా బ్రతుకును మార్చుకొని ప్రభు కోసం మనం బ్రతికితే మన ప్రాంతానికి ఒక మంచి పేరు రాబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని ప్రకటిస్తున్న నేనే మంచిగా లేకపోతే మీరే అంటారుగా, మా పాస్టర్ గారు మంచోడు కాదండి. అవునా కాదా? మా పాస్టర్ గారు మంచోడు కాదని మీరే మీ నోటితో చెప్పగలుగుతారు కదా. నేను మంచిగా జీవించకపోతే ఈ ఊరికి, ఈ ప్రాంతానికి, సంఘానికే చెడ్డ పేరు వస్తుంది. ఏమండి, ఆ సంఘానికి వెళ్తున్నారా అమ్మా? మీ పాస్టర్ గారి గురించి మీకు తెలుసా? ఎక్కడెక్కడికి వెళ్తాడో మీకు తెలుసా? ఏ ఇంటికి వెళ్తాడో తెలుసా? ఏ కుటుంబానికి వెళ్తాడో తెలుసా? మీ పాస్టర్ గారు ఇలాంటోడు అంటే సంఘానికి మంచి పేరు ఉంటుందా? ప్రాంతానికి మంచి పేరు ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరిని బట్టి పేరు పాడవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు మార్గాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. నేనే మార్గం, నేనే జీవం, నేను తప్ప తండ్రి యొద్దకు ఎవడు
నేనే మార్గం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మార్గాన్ని నీకు ప్రకటించబడుతున్నప్పుడు నీ హృదయం ఎందుకు కఠినంగా మారుతుంది? క్రీస్తు మార్గాన్ని గురించి, క్రీస్తు అమూల్యమైన వాక్యాలను బట్టి ఇంకెందుకు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పించలేకపోతున్నావు? ఇంకెందుకు నీ హృదయాన్ని కఠినం చేసుకొని బ్రతుకుతున్నావు? ఇంకెందుకు పశ్చాత్తాపం రావడం లేదు? ఇంకెందుకు నీ జీవితంలో ప్రభు కొరకు బ్రతకాలనే మనసు ఎందుకు రావడం లేదు? ఆ మనసు ఎప్పుడైతే వస్తుందో నీ ఇంటికి, నీ ఊరికి, నీ ప్రాంతానికి ఒక మంచి పేరు రాబోతుంది. ఆమేన్. అలాంటి బ్రతకాలని ప్రభు కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఆలోచించాలి, అర్థించాలి, అడుగులు వేయాలి, ఆశీర్వదించబడాలి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాంతమంతా క్రీస్తు మార్గము ప్రతి ఒక్కరికి ప్రకటించబడునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒక్కసారి ఆలోచించండి. ప్రభు కొరకు నేను సాక్షిగా బ్రతకాలని. నేను 17 ఏళ్ల వయసులో ప్రభువును తెలుసుకొని ఆనాటి నుంచి ఈ నేటి వరకు ప్రభు కొరకు నేను సాక్షిగా బ్రతుకుతూ వచ్చాను. నేను కూడా యవన కాలంలోనే రక్షించబడింది. యవన కాలంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయిగా, ఎన్నో తప్పిదపు ఆలోచనలు కలుగుతూ ఉంటాయిగా. కానీ నా ప్రభు మార్గం నన్ను దర్శించింది. ప్రభు శిలువ రక్తం నన్ను పట్టుకుంది. ఆ రక్తమే నన్ను నేటి వరకు పరిశుద్ధ మార్గములో తప్పిపోకుండా నన్ను కాపాడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి మనస్సాక్షితో చెప్పగలను. ఏ ఊరికి వెళ్ళినా నా సాక్ష్యాన్ని మంచిగానే వినపడాలి. ఒక్కొక్క ఊరికి వెళ్తే ఒక్కొక్క సాక్ష్యం కాదు. నేను వెళ్ళిన చోటల్లా, సేవ చేసిన చోటల్లా నేను మీకు తెలియచేస్తాను. మీరు వెళ్ళి ఆ ప్రాంతాలకి పర్సనల్గా వెళ్ళి రావచ్చు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. యవన కాలం అనేది చాలా విలువైనది. ప్రభు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, యవన రక్తాన్ని కార్చాడు. ఈ యవన కాలంలో ఆయన యవన రక్తాన్ని నీ కొరకు చిందించినప్పుడు నీ బ్రతుకును కూడా ఆయన మార్చి ఆయన వలె నిన్ను జీవింప చేయాలని, ఆయన వలె నిన్ను నడిపించాలని ఆయన కోరుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. క్రైస్తవులు అంటే ఎలా కనిపించాలి? క్రైస్తవులు అంటే అనేకులకు మార్గదర్శిగా కనపడాలి. వీళ్ళు క్రైస్తవులు అండి, వీళ్ళ పద్ధతులే వేరేనండి, వీళ్ళ మాటలే వేరేనండి, వీళ్ళ నడకే వేరేనండి, వీళ్ళ చూపులు వేరేనండి. ఆలోచించండి ఒకసారి. క్రీస్తును తెలుసుకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత మన బ్రతుకులు మనోహరముగా మారునుగాక. సంతోషంగా చెప్పండి, ఇంకా సంతోషంగా చెప్పండి. వెళ్ళిన చోటల్లా గొడవే, వెళ్ళిన చోటల్లా కొట్టుకోవటమే, వెళ్ళిన చోటల్లా తిట్టుకోవటమే, వెళ్ళిన చోటల్లా ఇంకెప్పుడు మనోహరం? స్తోత్రం చెప్పండి. అవునా అంటారా, కాదంటారా? ఈరోజు మన జీవితంలో ఒక మార్పు అనేది క్రీస్తును గురించి మాత్రమే అది కలుగుతుంది. ఇంకెవరిని గురించి? నువ్వు వెండి గుళ్ళు కట్టినా నీకు మార్పు రాదు. స్తోత్రం చెప్పండి. వెండి గుళ్ళు కడితే మార్పు వస్తుందా? అన్నదానం చేస్తే మార్పు వస్తుందా? గోదానం చేస్తే మార్పు వస్తుందా? భూదానం చేస్తే మార్పు వస్తుందా? ఏమండి, చలివేంద్ర దానం చేస్తే మార్పు వస్తుందా? క్రీస్తు మార్గమే నీ బ్రతుకును విప్లవాత్మకంగా మారుస్తుంది. స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, నేను కూడా మార్పు చెందాను కనుక ఈరోజు మీ మధ్యలో నేటి వరకు సజీవ సాక్షిగా ఉన్నాను. మార్పు లేకపోతే ఈరోజు మీ మధ్యలో ఒక పరిచారకునిగా నన్ను దేవుడు నిలబెట్టి ఉండేవాడు కాదు. ఒక భయంకరమైన వ్యక్తి సౌలు. సౌలు ఎవరండి? సౌలు ఒక భయంకరమైన వ్యక్తి. తను అంటాడు తన పత్రికలో, నేను పూర్వము హింసకుడిని, దూష్యకుడిని, కానీ హానికరం, నేను హాని చేసేవాడిని. ఒకప్పుడు క్రైస్తవులు ఎక్కడైనా ఆరాధిస్తున్నారని తెలిస్తే అక్కడ యెరూషలేములో నేను అధికారుల దగ్గర అధికారాన్ని, శాసనాన్ని పొందుకొని క్రైస్తవులని హింసించి హాని చేసేటువంటి వ్యక్తిని. కానీ ఈరోజు ఆయన నన్ను పట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దమస్కు మార్గమధ్యం గుండా వెళ్తున్నప్పుడు సడన్గా దేవుని యొక్క
అక్కడ అకస్మాత్తుగా ఆయన వెలుగు అక్కడికి వచ్చి ఆయన స్వరం ఆయనకి వినపడినప్పుడు అక్కడ తన బ్రతుకు మార్చబడిపోయింది. స్తోత్రం చెప్పండి. ఒక ఇంట్లో ఆ యొక్క కన్నులు మూయబడ్డాయంట. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో అననీయ అనేటువంటి వ్యక్తి ఇంట్లో బాప్తిసం పొందాడు, అప్పుడు పొరలు రాలిపోయాయంట కళ్ళలో నుండి. నేనేమంటానంటే అహంకారపు పొరలు. ఏ పొరలు అవి? పౌలు చాలా అహంకారం. గమలీయ పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్నవాడు. ధర్మశాస్త్రం తప్ప ఇంకా వేరే గ్రంథాన్ని ఏమాత్రం కూడా విశ్వసించేవాడు కాదు. ప్రియ సహోదరి సహోదరులరా, అహంకారపు కనులు తనలో నుండి ఆ పొరలుగా రాలిపోయాయి బాప్తిసం పొందినప్పుడు. ఆనాటి నుండి క్రీస్తుకు పత్రికగా మార్చబడిపోయాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ ఒక పత్రికగా దేవుని కొరకు మారాలి. నిన్ను చూస్తున్నప్పుడే అనేకులు మారాలి అనే మనస్సు కలగాలి. నీ మాట కాదు, నువ్వు సువార్త చెప్పకముందే నీ జీవితమే సువార్తగా అనేకులను మార్చేటట్లుగా చేయాలి. ఆమేన్. ఆ సహోదరి ఎంత ప్రార్థనా పరురాలండి. ఆ సహోదరి ఎంత భయభక్తులు కలిగిందండి. ఆ తల్లి ఎంత భయభక్తులు కలిగింది. ఆ సహోదరుడు ఎంత భయభక్తులు కలిగినవాడు, ఎంత నిదానస్తుడు, ఎంత విధేయుడు. ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి మనలో వినబడినప్పుడే కదా అనేకులు మార్చబడేది. ఈరోజు మన జీవితమే సరిగా లేకపోతే అనేకులు ఎలా చూసి మనలను మార్పు చెందుతారు? ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అనేకులు ప్రభు వైపుకు త్రిప్పబడుదురుగాక. చెప్పండి సంతోషంగా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్. ఈ ప్రాంతంలో వివాహాలు జరిగిన ప్రతి ఒక్కరు నన్ను పిలిచారు, కానీ ఏ ఒక్క వివాహానికి నేను వెళ్ళలేదు. అన్యులు చాలామంది వివాహాలకు పిలిచారు. అన్యులు ఈ ధనంబోడు ప్రాంతంలో వివాహాలు చేసుకుంటున్నప్పుడు పిలుస్తారుగా. నేను ఏ ఒక్క వివాహానికి ఇప్పటికీ వెళ్ళి అక్కడ భోజనం చేసి రాలేదు. ఎందుకంటే ప్రభువుని తెలుసుకున్న తర్వాత కొన్ని హద్దులు, కొన్ని నియమాలు, కొన్ని హద్దులు నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు మార్గం అనేది పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అవునంటారా కాదంటారా? ఈ మార్గముకు వచ్చిన తర్వాత కొన్ని హద్దులు, నియమాలు ఖచ్చితంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా గట్టిగా చెప్పండి. చాలామంది తద్దినాలు చేస్తూ ఉంటే శుభ్రంగా తిని కడుపు నిండా మెక్కి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆమె ప్రార్థన చేయాలండి, మా ఆమెకు బాగోలేదు అన్నారు. కొన్ని సంవత్సరాల కిందట, అయ్యా ప్రార్థన చేయండి, విపరీతంగా జ్వరం వస్తుంది, మూలుగుతూ ఉంది మంచంలో అని నేను ప్రార్థన చేయడానికి పోతే అందులో నుంచి దురాత్మ బయటకు వచ్చింది. అంటుంది. ఏంటి, ఎందుకు వచ్చినావు? సైతాన్ ఎందుకు వచ్చినావు అంటే, ఇదిగో వారు తద్దినానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? తద్దినానికి వచ్చారు. అక్కడ నేను ఈమెలోనికి వచ్చా అంటుంది. అంటే దినాల దగ్గర కూడా దయ్యాలు ఉంటాయా? అంటే అక్కడ ప్రీతికరమైనవి, దేవుని వాక్యానుసారమైనవి కాకుండా అక్కడ వేరే కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దయ్యాలు, చెప్పండి, దయ్యాలు పని చేస్తాయి. అక్కడి నుంచి వచ్చా అంటుంది. అక్కడికి వచ్చారు, ఆ మార్గం అనుకుండా నేను వచ్చేసాను ఇవ్వలోనికి అంటుంది. యేసు నామములో వెళ్ళిపో అని ప్రార్థన చేస్తే మొత్తానికి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వెళ్ళకూడదంటే అందుకు చెప్తున్నా. కొన్ని ప్లేస్లకి మనము, కొన్ని స్థలాలకి మనము వెళ్ళకూడదు. వెళితే జరిగేది అదే. దేవునికి స్తోత్రం. మంచంలో పడిపోయింది, జ్వరంతో మంచంలో పడిపోయింది ఆమె. వాళ్ళు ప్రభుని ఎరిగిన వాళ్ళే. ఎక్కడో కాదండి, కాకరవాయి రవి అని వాళ్ళ మిస్సెస్ అప్పుడు ఇక్కడ పనిచేసేవాళ్ళు. రవి అతని పేరు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం కొందరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ నేను మా బంధువుల్లో చాలామంది నాకు పెళ్ళిళ్ళకు చెప్తూ ఉంటారు, వివాహాలు చెప్తూ ఉంటారు. కానీ నేను ఒక్కరి వివాహానికి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు అందరూ గుళ్ళలోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. కాలువ బుగ్గ అని ఉంది మా ఊరికి దగ్గర.
ఆ గుడిలోనే అందరు మా బంధువులు వాళ్ళు ఇప్పటికీ అందులోనే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు నాకు అప్పుడు ఫోన్ చేస్తారు పెళ్ళికి రానా అని. నేను ఇప్పటికీ ఒక్క వివాహానికి కూడా వెళ్ళినది లేదు. ఎందుకంటే క్రీస్తు మార్గమును నేను తెలుసుకున్నాను, నేను ప్రత్యేకించబడ్డాను కనుక ఆ రోజు నుంచి ప్రభు మార్గాల్లోనే నేను నిలిచి ఉన్నా. స్తోత్రం చెప్పండి. మనమందరం ఒక ప్రత్యేకమైన వారం. ఏ వారం చెప్పండి? అందరిలాగా కనిపిస్తే అందరి వారం అయిపోతాం. మనం ఎవరి వారం? అందరి వారమా క్రీస్తు వారమా? మీరందరూ చెప్పాలి. క్రీస్తు వారం అయితే మరి అందరి వారం కాకూడదుగా. స్తోత్రం చెప్పండి. చాలాసార్లు అందరి వారు కావాలనుకుంటుంటాం, కానీ చాలా దాంట్లో నష్టం జరుగుతుంది, చాలా పొరపాట్లు కూడా జరుగుతాయి, మనకు చాలా నష్టం కూడా వచ్చే ప్రమాదం ఉంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని కొరకు బ్రతికితే నీకు మంచి పేరు వస్తుంది. వాళ్ళే అంటారు ఒక రోజున, మా వాడు పిలిస్తే రాలేదండి. అవునండి, వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకునే రోజు వస్తుంది. వాళ్ళు అంటారు, ప్రభుని తెలుసుకున్న రోజు వచ్చిన తర్వాత అంటారు, అవునండి వాడు చాలా పద్ధతి కలిగి ఉన్నాడు, పిలిస్తే మేము రాలేదు. ఏమండి, గుళ్ళకి బలులు అర్పిస్తే రాలేదు, దేవతలకు అర్పిస్తే రాలేదు. నిజమేనండి, వాడు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఒక పద్ధతిగా దేవుని కొరకు బ్రతికాడని ఒకరోజు వాళ్ళ నోటితో చెప్పే రోజు వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒకవేళ వాళ్ళు ప్రభుని తెలుసుకున్నాక ఈ నియమాలు తెలుసుకున్నారనుకో, ఓ మా వాడు ఉన్నాడుగా, వాడు ఎక్కడ పడితే అక్కడ వచ్చి తినేవాడుగా అని మళ్ళీ వాళ్ళు ఏమంటారు నీ గురించి? ఆలోచించండి ఒకసారి, నేను చెప్పే విషయాలు ఆలోచించండి. వాడు చర్చికి వెళ్తా అన్ని స్థలాలకు వచ్చాడుగా, మరి ప్రభు గురించి తెలుసుకుంటే ఈ నియమాలు, ఈ పద్ధతులు, ఈ హద్దులు ఉన్నాయిగా, మరి తనెందుకు అలా చేశాడని తను కూడా మరలా నిన్ను వేలెత్తి చూపే పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుని తెలుసుకున్న తర్వాత దేవుని కొరకే ఈ లోకంలో మనం బ్రతకాలి. తల్లికి పేగు ఉంటుంది, ఆ పేగు కత్తిరించకపోతే బిడ్డ చెప్పండి, బిడ్డ బ్రతకడు. వేరు చేయబడాలి. ఈ లోకానికి మనం వేరు చేయబడితేనే మనకు ఒక మంచి పేరు వస్తుంది. అన్ని స్థలాలకు వెళ్తే మంచి పేరు, అన్ని స్థలాలకు వెళ్తే ఏమంటారు? తినడానికి వచ్చాడు. ఏమంటారమ్మా? అన్ని ప్లేసులకు వెళ్తే మీరే చెప్పండి. అదిగో తినడానికి వచ్చాడు. ఏ ప్లేసును వదిలిపెట్టడు. అటు ప్రార్థనా ప్లేసును వదిలిపెట్టడు. చెప్పండి, అటు ప్రార్థనా ప్లేసును వదిలిపెట్టడు. ఇటు అన్యాచారాల దగ్గర ఎక్కడ పెట్టినా స్తోత్రం చెప్పండి. హుషారు గట్టిగా చెప్పండి, హుషారుగా సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. నీ జీవితం మనోహరముగా ఉండడానికి నేను చెప్తున్నా. మనం మనోహరమైన వాళ్ళుగా ఉండాలి. స్తోత్రం. అవునంటారా కాదంటారా? మనం మనోహరమైన వాళ్ళుగా ఉండాలి. ఇది బాప్తిసం పొందిన వారికి నియమం. ఏం పొందిన వారికి నియమం? నువ్వు బాప్తిసం పొందినప్పుడు లోకానికి వేరైపోయినావు. ఇక బాప్తిసం పొందకపోతే అన్ని ప్లేసులకు వెళ్ళొచ్చు. బాప్తిసం పొందకపోతే వారికి ఎక్కడికైనా వెళ్ళడానికి అధికారం ఉంది. కానీ బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి అధికారం లేదు. పౌలు కూడా అంటాడు, అన్ని చేయదగినవి ఉన్నాయి కానీ అన్ని చేయడానికి నాకు అధికారం లేదు. అన్ని చేయడానికి నాకు లేదు ఇప్పుడు. ఒకప్పుడు ఉంది అన్ని చేయడానికి, అన్ని చేయదగినవే, కానీ ఇప్పుడు అన్ని చేయడానికి నాకు వీలు లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాను కనుక. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. సర్లే, ఒక్క విషయమే చెప్పాను ఈరోజు. చెప్పండి, మనం అందరం ప్రభు వైపుకు త్రిప్పబడితే మనకు మంచి పేరు వస్తుంది. అవునా? మన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు, పాపులు అందరూ ప్రభువుని తెలుసుకుంటే ఏమంటారు? మన ఊరికి ఎంత మంచి పేరు వస్తుంది? చాలా మంచి పేరు వస్తుంది. అవునా కదా? మన ఇంట్లో అందరూ మారారనుకో, ఒకడేమో తాగుబోతుంటే, ఒకడేమో తిరుగుబోతుంటే మన ఇల్లంతా మంచి పేరు ఉంటుందా? చెప్పాలి అమ్మా, వింటున్నారా? మన ఇంట్లో ఒక తిరుగుబోతులు, తాగుబోతులు, ఆ బోతులు, ఈ బోతులు ఉన్నారనుకోండి, మంచి పేరు ఉంటుందా? ఉంటుందా? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
బోతు అంటే అర్థమైందిగా మీకు? ఆంబోతు కాదు, బోతు అంటే అర్థమైందిగా. స్తోత్రం చెప్పాలి. మనం అందరం మార్పు చెందాలి. మారుదామా వద్దంటారా? చెప్పండి, మారుదామా వద్దంటారా? మారుదామా? ఈ బట్టే చేస్తాగా నాన్న. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇక్కడే ఉండరా, నువ్వు ఇక్కడే ఉండరా? మరి నా బర్త్డే చేసుకోరా? నిలబడు మరి, ఇక్కడ ఇట్రా. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు నా జీవితం మారాలని వేడుకోండి. నేను ఇంకా మార్పు చెందలేదు ప్రభువా, నా బ్రతుకు మార్చు నాయనా. ఇంకా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, అందరిలాగా నా మనసు ఉందేమో, నా మనసును మార్చు ప్రభువా. నన్ను బట్టి నా కుటుంబానికి మంచి పేరు రావాలి, నా ప్రాంతానికి మంచి పేరు రావాలి ప్రభువా. నీకు వందనాలు. అందరూ ఒక చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. మమ్మలను బట్టి ఈ ప్రాంతంలో చెడ్డ పేరు రావద్దయ్యా. ఒక మంచి పేరు నన్ను బట్టి ఈ ప్రాంతానికి రావడానికి, నన్ను బట్టి నా కుటుంబానికి మంచి పేరు రావడానికి సహాయం చేయండి యేసయ్యా. నా తండ్రికి నన్ను బట్టి అవమానం రావద్దు, నన్ను బట్టి నా కుటుంబానికి చెడ్డ పేరు రావద్దు. నన్ను బట్టి అనేకుల నోట నా తండ్రికి చెడ్డ పేరు వస్తుందయ్యా. నన్ను బట్టి అనేకుల నోట నన్ను బట్టి చెడ్డ పేరు రావకూడదయ్యా. నన్ను బట్టి నా తండ్రికి మంచి పేరు రావాలి, నా కుటుంబానికి మంచి పేరు రావాలి, నేనున్న ప్రాంతానికి మంచి పేరు రావాలి యేసయ్యా. ఎఫెసు అనే పట్టణానికి మనోహరమైనది అని ఒక పేరు వచ్చింది. కారణం ఆ పట్టణమంతా, ఎఫెసు పట్టణంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తు మార్గమును తెలుసుకొని ప్రభు వైపుకు వారు ఆకర్షితులైన కారణాన్ని బట్టి ఆ పట్టణానికి మనోహరమైనది అని పేరు వచ్చిందయ్యా. యేసయ్యా, నన్ను బట్టి మంచి పేరు రావాలి తండ్రి. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నేను పశ్చాత్తాపపడుతున్నాను. నేను డ్యూటీ చేసే దగ్గర కావచ్చు, ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, నన్ను బట్టి ఒక మంచి పేరు రావాలి. ఈ సహోదరి ప్రభువును తెలుసుకున్నది, అందుకనే ఏది పడితే అది తన నోటితో మాట్లాడడానికి ఇష్టపడుట లేదు అని. అయ్యా, నా పైన ఉన్న అధికారులు గుర్తించాలి, నా ప్రక్కన ఉన్నవారు గుర్తించాలి. యేసయ్యా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. పాపమును అసహించుకోవాలి, అన్ని చేయదగినవి కావు నాయనా. యేసయ్యా, నిన్ను తెలుసుకున్న తర్వాత, నీ మార్గమును ఎరిగిన తర్వాత అన్ని చేయదగినవి కావయ్యా. యేసయ్యా, నీ సన్నిధిలో నేను ఒక మంచి పేరు కలిగి నా ప్రాంతంలో నేను నడుచుకునే కృప దయచేయండి. ఎఫెసు పట్టణానికి వచ్చిన మంచి పేరు మా ప్రాంతానికి రావాలయ్యా. మనోహరమైనది అని ఆనాడు ఎఫెసు పట్టణానికి వచ్చింది, మా ప్రాంతానికి, మా కుటుంబానికి మనోహరమైనది అని రావాలి. ఆనాడు స్టువర్టుపురం దొంగలుండే ప్రాంతం, కానీ ఈరోజు ఆ ప్రాంతానికి ఒక మంచి పేరు వచ్చిందయ్యా. అది సువార్త తెలుసుకున్న తర్వాత సువార్తపురం అని ఆ ప్రాంతానికి వచ్చింది నాయన. నీ వాక్కు, నీ మాటలు మా జీవితాల్లో ఫలభరితంగా మార్చమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం సకల పరిశుద్ధులకు, అలాగే దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నటువంటి బిడ్డలందరికీ ప్రభు తోడయ్యుండి మనోహరమైనదిగా దేవుడు మన జీవితంలో చేయునుగాక.